ప్రతి వారం కొన్ని ఇయర్‌లో మెయిన్‌గా తప్పకుండా చూడాల్సిన ఫిల్మ్స్, అవార్డ్స్‌కి నామినేట్ అయ్యే పొటెన్షియల్ ఉన్న ఫిల్మ్స్ యొక్క రివ్యూస్ అయితే మాత్రం ఈ హాలీవుడ్ రిపోర్ట్ వీడియో ద్వారా చెప్తూ ఉంటాను కదా! ఆ విధంగా ఈ వారం అయితే మాత్రం 'ఎనోరా' మిస్ అయ్యాను గానీ 'మరియా' ఫిల్మ్ చూశాను. ఆంజెలినా జోలీ గారిది. అండ్ ఇలా అవార్డ్‌కి నామినేట్ అయ్యే పొటెన్షియల్ ఉన్న ఫిల్మ్స్ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ కాకపోవచ్చు కాబట్టి ప్రస్తుతానికి క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్ బేస్డ్ హాలీవుడ్ ఫిల్మ్స్, హాలిడే బేస్డ్ ఫిల్మ్స్ యొక్క సజెషన్ అయితే మాత్రం ఈ వీడియోలో కొన్ని ఫిల్మ్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఇయర్ ఎండింగ్ కల్లా వీడియో కానీ పోస్ట్ కానీ ఖచ్చితంగా 2024లోనే బెస్ట్ ఫిల్మ్స్ యొక్క లిస్ట్ గురించి అయితే మాత్రం పక్కాగా వీడియో ఆర్ పోస్ట్ వస్తుంది. సో రెడీగా ఇన్స్టాలో అయినా సరే రెడీగా ఉండండి. పోతే ఈ 'మరియా' ఫిల్మ్ ఖచ్చితంగా ఆంజెలినా జోలీ గారిని ఇష్టపడే వాళ్ళు ఆమె పర్ఫార్మెన్స్ గురించి పక్కాగా ట్రై చేయొచ్చు. ఓవరాల్ గా స్క్రిప్ట్ ని యూనిక్ గా డిజైన్ చేద్దామని అనుకున్నప్పటికీ సింపుల్ ఫీల్ ఎక్కువగా వస్తుంది అనమాట. దానికి రీజన్ ఏంటంటే బయోపిక్స్ ఎన్నోసార్లు హోల్సమ్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిగి ఉండే లాంటి స్క్రిప్ట్స్ అనమాట. అయితే మొన్న ఎల్విస్ అనే కాదు, ఈ ఇయర్లో ఏ కంప్లీట్ అన్నోన్ ఆ టైప్ ఆఫ్ రెస్పాన్స్ వింటున్నాను. బట్ మన ఇండియాలో కొద్దిగా లేట్గా రావచ్చు. A24 ఫిల్మ్స్ ఈ క్రిస్మస్కి డిసెంబర్కి ప్లాన్ చేసినప్పటికీ మనకైతే మాత్రం నెక్స్ట్ ఇయర్ చూడటమే. లాస్ట్ ఇయర్లోని ద ఐరన్ క్లాక్ కూడా అలానే జరిగింది. ఖచ్చితంగా ఆంజెలినా జోలీ గారి పర్ఫార్మెన్స్కి ఆస్కార్ నామినేషన్ పక్కాగా రావచ్చు. ఫిల్మ్లోని సినిమాటోగ్రఫీ కానీ కొన్ని ప్రొడక్షన్ వాల్యూస్ కానీ క్వాలిటీగా ఉన్నాయి. స్క్రిప్ట్ని కూడా యాక్చువల్గా నాన్ లీనియర్గా ప్రయత్నించారనమాట. అంటే ఆల్మోస్ట్ ఆమె కెరీర్తో పాటు లైఫ్ కూడా ఎండ్ అయిపోతున్న టైంలోని ఆమె ఒక ఆటోబయోగ్రఫీని రాసుకుంటున్నట్టు, ఆమెలోనే ఆమె పాస్ట్ గురించి డిస్కషన్స్ కానీ అది ప్రజెంట్కి కనెక్షన్ కానీ, అంటే పాస్ట్లో ఆమె ఎంత స్ట్రాంగ్గా ఉండేది, ప్రజెంట్ టైంలోని ఎంత వీక్గా పడిపోయింది అనేది కంపేర్ చేస్తూ నాన్ లీనియర్గా ప్రయత్నించారు. ఆ ట్రై చేయడం అయితే బాగుందనమాట. కొత్తగా రాయడానికి ప్రయత్నించారు. కానీ అది ఫుల్ఫిల్ జరగలేదనమాట. ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్కి అర్థం ఏంటి, ఆమె ఎందుకని ఆ డిసిషన్ తీసుకుంది, ఎందుకని ఆమె లైఫ్లో అలా జరిగిందనే దాని గురించి నార్మల్గా ఒక ఫ్లాష్ బ్యాక్లో ఈవెంట్స్ లాగా నాన్ లీనియర్గా చెప్పేసారు తప్పించి స్ట్రాంగ్ రీజన్, కన్విన్సింగ్ రైటింగ్స్ స్క్రీన్ ప్లేలోనూ మిస్ అయింది. అండ్ స్టోరీలో ఉన్న ఆ ఎమోషన్ కానీ మెయిన్ పోర్షన్స్ అన్నీ కూడా డైరెక్షన్ అండ్ స్టోరీ టెల్లింగ్లో కూడా కనెక్షన్ క్లియర్గా మిస్ అయింది. ఆ ఫ్లాష్ బ్యాక్ని బ్లాక్ అండ్ వైట్లో వాడడం, ఆ ఎడిటింగ్ టెక్నిక్ కూడా బాగుందన్నమాట. పోతే ప్రెజెంట్ టైంలో ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ కూడా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్లోని కంప్లీట్గా ఆమె లైఫ్ గురించి మెయిన్ ఈవెంట్స్ చూపిద్దామని ట్రై చేసినప్పటికీ తక్కువ డ్యూరేషన్లోని ఆ రైటింగ్స్ యొక్క ఐడియా ఉన్నప్పటికీ కనెక్షన్ క్లియర్గా మిస్ అవడం. సో ఓవరాల్గా ఈ సినిమా ఆమె పర్ఫార్మెన్స్ గురించి అండ్ ఫిల్మ్ లవర్స్ ఒకసారి ట్రై చేయాలంటే చేయొచ్చు, లేదంటే వాళ్ళ చాయిస్. ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇస్తున్న రేటింగ్ 6.25/10. ఇక హాలీవుడ్ ఫిల్మ్ లవర్స్కి పక్కాగా చెప్పాల్సిన ఫిల్మ్ గురించి ఏంటంటే ఈ కెవిన్ కాస్ట్నర్ గారి హారిజన్ ఏ అమెరికన్ సాగా చాప్టర్ 1, చాప్టర్ 2 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. ఈ కౌబాయ్ వెస్ట్రన్ డ్రామా జానరాస్ అంతరించిపోయినప్పటికీ కొద్దిగా ప్రెస్టీజియస్గా బడ్జెట్ని, అంటే ఎప్పట్లలో ఈయన డ్రీమ్ అనమాట ఈ జానరా మీద ఈ టైప్ ఆఫ్ 3 చాప్టర్స్ 4 చాప్టర్స్ ఫిల్మ్స్ తీద్దామని చెప్పి. కానీ 90s 80s అప్పటి నుండి ఉన్న ఆ డ్రీమ్ ఆ టైంలో వచ్చి ఉంటేనే చాలా బాగుండేది. ప్రెజెంట్ టైంలో ఈ జానరా మొత్తం కనుమరుగైపోయింది. దానికి తోడు ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ కానీ చూస్తున్న క్వాలిటీ అంతా కూడా ఒక టీవీ ఫిల్మ్, టీవీలో వచ్చుంటే అంటే లైక్ ఓటీటీలోని ఈ విధంగా ప్రయత్నించుంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రీచ్ వచ్చిండేదేమో అని అనిపిస్తుంది. ఆయన అంబిషన్కి తగ్గట్టు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా అన్నింటిలో ఇన్వాల్వ్ అయిన కెవిన్ కాస్ట్నర్ గారు అయితే మాత్రం కొన్ని సీన్స్లోనే ఒక వింటేజ్ వెస్ట్రన్ యాక్షన్ ఫిలిం చూస్తున్న వైబ్స్ని అయితే మాత్రం తేగలిగారు అనమాట. అండ్ స్క్రిప్ట్ పరంగా, క్యారెక్టర్స్ పరంగా చాలా బిగ్గా ఉన్న ఫీలింగ్ అయితే మాత్రం తేవడానికి కూడా ప్రయత్నించారు. లైక్ డిఫరెంట్ ఈవెంట్స్ కానీ, డిఫరెంట్ ప్లేసెస్ కానీ, డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా ఒకే చోట కొలైడ్ అయ్యే లాంటి మూమెంట్ గురించి లైక్ సీక్వెల్స్గా ప్లాన్ చేసుకున్నారు. కానీ వెబ్ సిరీస్గా ప్లాన్ చేసుకున్నా కూడా బాగుండేది అనే ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. అంటే చాప్టర్ 1కి కొంత స్టోరీని చూపిద్దాం, చాప్టర్ 2కి ఇంకొంత స్టోరీని చూపిద్దాం, ఈ విధంగా దాచుకోవడం కన్నా ఒక చాప్టర్ 1లో మెయిన్ ఇంపాక్ట్ ఇచ్చేలాంటి ఎలిమెంట్స్ని లైక్ కొన్ని ఉన్నాయి, ఇంకాస్త ఎలిమెంట్స్ పెట్టుంటే పక్కాగా ఫుల్ఫిల్ అయిపోయేది అనమాట. ఆ తర్వాత సీక్వెల్కి కొన్ని దాచుకుని ఉంటే మాత్రం ఇలా 2 చాప్టర్స్ 3 చాప్టర్స్లో ముగించేయచ్చు. కానీ ఆయన ఇంకా వైడ్ అండ్ బిగ్గా ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. బాక్స్ ఆఫీస్ రెవెన్యూ యొక్క పొటెన్షియల్ కూడా కమర్షియల్గా ఈ జానరాకి లేనప్పుడు ఇలాంటి అటెంప్ట్ ఎందుకో అనే ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ ఒక్క మైనస్ పాయింట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది క్వాలిటీలో కానీ. అండ్ కొన్ని మూమెంట్స్ అయితే మాత్రం బాగా అవుట్డేటెడ్గా, అంటే ఎప్పుడో రావాల్సిన ఫిలిం కదా అనే ఫీల్ వచ్చింది. కానీ కొన్ని స్క్రిప్ట్లో ఎలిమెంట్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, కొన్ని మూమెంట్స్ మాత్రం పక్కగా వింటేజ్ వెస్ట్రన్ యాక్షన్ ఫీల్ వైబ్స్ అయితే మాత్రం కూడా ఇచ్చాయన్నమాట. బట్ ఆ అంబిషన్, ఆ తపన అయితే మాత్రం ఈ జానరాని ఇష్టపడే ఫిల్మ్ లవర్స్కి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన ఫిల్మ్ అని నేను పక్కగా చెప్పగలను. సినిమాటోగ్రఫీ, కొన్ని విజువల్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. పక్కగా ఓల్డ్ వింటేజ్ వెస్ట్రన్ క్లాసిక్స్ మాస్టర్ పీసెస్ని మ్యాచ్ చేయడం కష్టమే. దాన్ని మ్యాచ్ చేయడం అంటే చాలా చాలా కష్టం. కాకపోతే వాటి వైబ్స్ని ఇవ్వగలగడానికి ప్రయత్నించారు. సో ఓవరాల్గా ఈ చాప్టర్ 1కి నేను ఇస్తున్న రేటింగ్ 7/10. ఇక క్రిస్మస్ స్పెషల్గా ఏ క్రిస్మస్ క్యారల్ 1990s ఫిలింని వీలైతే ట్రై చేయండి. దాంతోపాటు హోమ్ అలోన్ ఎన్నోసార్లు చూసే ఉంటారు, రిపీట్ కూడా వేయచ్చు. లేదు చూడలేదనుకున్నా, ఒకసారి చూసామనుకున్నా ఖచ్చితంగా ఈ సిరీస్ని కూడా ఈ క్రిస్మస్ టైంలో టచ్ చేయొచ్చు. తర్వాత క్రిస్మస్ వెకేషన్ కూడా చూడని వాళ్ళు పక్కాగా ట్రై చేయండి. దాంతోపాటు ఎల్ఫ్ ఈ ఫిల్మ్ గురించి కూడా చాలాసార్లు వినే ఉంటారు, చూడకపోతే ఖచ్చితంగా ఈ టైంలో ట్రై చేయండి. దాంతోపాటు వైలెంట్ నైట్ ఖచ్చితంగా చూసి ఉండరు.
2022 అవతార్ 2 క్రిస్మస్ టైంలో వచ్చిన ఫిలిం అంత పాపులర్ కాలేదు, కానీ ఖచ్చితంగా ఈ టైంలో ట్రై చేయాల్సిన జానరాస్ లిస్ట్లోని ఇది కూడా. తర్వాత మిరాకిల్ ఆన్ 34th స్ట్రీట్, దాంతోపాటు డిస్నీ యొక్క శాంటా క్లాస్ ఫిలింని కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నీ ఫ్యామిలీస్తో కలిసి చూడొచ్చు. లేదు క్రిస్మస్ టైంలో ఒక థ్రిల్లర్ని భయంకరమైన సినిమా చూద్దాం అనుకుంటే టెరిఫైర్ 3 కూడా చూడండి. క్రిస్మస్ వైబ్స్ ఉండేలాంటి వణికించేలాంటి సినిమా. ఫ్యామిలీస్తో ట్రై చేయకండి అండ్ ఫుడ్ తినే ముందు కూడా ట్రై చేయకండి. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే వెనమ్ ద లాస్ట్ డాన్స్ ఫిల్మ్ అయితే మాత్రం ఇండియాలోని 53 crore నెట్ అండ్ 63 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇందులో ఇంగ్లీష్ వెర్షన్ 23 crore నెట్ కలెక్ట్ చేసింది అండ్ హిందీ వెర్షన్ 22 crore నెట్ ని కలెక్ట్ చేసింది. తర్వాత తమిళ వెర్షన్ 3.8 crore నెట్ అండ్ తెలుగు వెర్షన్ 3.4 crore నెట్ ని కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రన్ అయితే అయిపోయింది. 475.5 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ప్రాఫిట్స్ అయితే రాలేదన్నమాట. కొన్ని ఏరియాస్లో లాసెస్ ని అలానే మిగిల్చింది. ముఖ్యంగా నార్త్ అమెరికా లాంటి కంట్రీస్లో, మెయిన్ కంట్రీస్లోని చైనాలో బాగానే పర్ఫామ్ చేసింది. ఫుట్ఫాల్స్ పరంగా కూడా అమెరికా కన్నా చైనాలోనే ఓపెనింగ్ వీకెండ్ నుండి సపోర్ట్ గట్టిగా వచ్చిన ఈ ఫిలిం అక్కడ వచ్చిన ప్రాఫిట్స్ ని కొంతవరకు కవర్ చేయగలిగారు తప్పించి అదర్ స్టేట్స్లో ఉన్న ట్యాక్సెస్ని అయితే మాత్రం రికవర్ చేయలేకపోయింది. సో ఆ విధంగా వెనమ్ 3 సోనీకి ఏమాత్రం ప్రాఫిట్స్ని తేలేదు అండ్ కొన్ని మైనర్ లాసెస్ని మిగిల్చిందనమాట. చాలా గట్టిగా గ్రాండియర్గా రిలీజ్ చేశారు లాస్ట్ ఫిల్మ్ ఈ ట్రయల్ అని చెప్పి, బట్ యూజ్ అవ్వలేదు. తర్వాత క్లికెడ్ మొత్తానికి అయితే మాత్రం ముందు నుండి మనం అనుకుంటున్నట్టే ఓపెనింగ్ వీకెండ్ అండ్ కొన్ని రోజుల వరకు అయితే మాత్రం ఈ కాంపిటీషన్, ఈ క్లాష్ అయితే బాగా వర్క్ అయినప్పటికీ మొవానా 2 అయితే మాత్రం మొత్తం ఈ క్లాష్ ఈవెంట్ మొత్తాన్ని కూడా ఎగరేసేసింది. పోతే గ్లాడియేటర్ 2 ఇప్పటిదాకా 417 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. సో ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం కదా 425 మిలియన్స్ దాటాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అని చెప్పి. సో అది పాసిబుల్ అయిపోయేలాగా ఉంది. ఈ సినిమా కూడా జస్ట్ హిట్ అయ్యేలాగా ఉంది తప్పించి ఎక్కువ ప్రాఫిట్స్ అయితే తేకపోవచ్చు. బట్ ఇప్పటిదాకా హోల్డ్ని అయితే బాగా ఉంచుకుంది. స్టార్టింగ్ నుండి R-rated కావడం వలన ఎక్కువ స్క్రీన్స్ ఈ సినిమాకి లభించలేదు. క్లాష్ వల్ల కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయింది. సో ఇవేమీ లేకపోయింటే ఈ ఫిలిం $500 million ఈజీగా దాటేసి ఉండేది. బట్ ఈ ఇయర్లోని R-rated కేటగిరీస్లోని రెడ్ బుల్ అండ్ వోల్వరిన్ తర్వాత ఈ ఫిల్మే హైయెస్ట్ గ్రాసర్. తర్వాత బ్యాడ్ బాయ్స్ 4. అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్సెస్ అంటే R-ratedలోని ఫ్యూరియోసా అండ్ జోకర్ 2 అనమాట. ఆ రెండు కూడా ఖచ్చితంగా గట్టిగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడుతాయని అనుకున్నారు. అనుకోకుండా రెండు కూడా వాష్ అవుట్ అయిపోయేలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక తర్వాత వికెట్ మాత్రం మొవానా 2 వల్ల ఎఫెక్ట్ అయినప్పటికీ, దాంతోపాటు ఇప్పుడు ముఫాసా కానీ, సోనిక్ 3 కానీ, క్రేవెన్ ఇలా అన్ని ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నప్పటికీ ఎఫెక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇంటర్నేషనల్గా సపోర్ట్ కూడా లేదు. అయినా కూడా డొమెస్టిక్ హోల్డ్ చాలా గట్టిగా ఈ ఫిలిం కంటిన్యూ చేసుకుంటుందన్నమాట. డొమెస్టిక్ కలెక్షన్స్ అయితే మాత్రం ఏదో 1 బిలియన్ దాటిన ఒక బిగ్ ఈవెంట్ ఫిలిం రేంజ్లో అనమాట. అంటే నార్త్ అమెరికాలోని చాలా పెద్ద ఈవెంట్. బట్ అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్లో ఆ రేంజ్ సపోర్ట్ ఉండదు కదా. ఎనీవే ఈ వీక్లో కూడా ఈ సినిమా దాదాపుగా 50 మిలియన్స్ హోల్డ్ అయితే మాత్రం ఉంచుకోవడం అనేది గ్రేట్ థింగ్. 573 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ప్రాఫిట్స్ అయితే గట్టిగా వచ్చాయన్నమాట. నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అయితే మాత్రం పండగ ఈ సినిమా వల్ల. ఇక సీక్వెల్కి సినిమాకి చాలా బిగ్ అడ్వాంటేజ్, ముఖ్యంగా డొమెస్టిక్ నార్త్ మార్కెట్స్లోని పెద్ద క్లాష్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా రిలీజ్ చేసుకుంటే మాత్రం ఈ సినిమా గట్టి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా నార్త్ అమెరికాలోని సీక్వెల్కి. ఇక ప్రీవియస్ వీక్లో మొవానా 2 అంటే కొద్దిగా హోల్డ్ అయితే తగ్గింది, మరి అంత స్ట్రాంగ్ హోల్డ్ కనిపించట్లేదు ప్రీవియస్ వీక్కి అని చెప్పాను కదా. అది నెక్స్ట్ వీక్కి మారచ్చు అని అనుకున్నాను. లైక్ యానిమేటెడ్ ఫిలిమ్స్ ఏ వారం ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తే మనం అస్సలు ప్రిడిక్ట్ చేయలేం. కానీ ఈ వారం కూడా మరి అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ కాదు, కానీ మంచి గుడ్ హోల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫిల్మ్కి ఇంకా లాంగ్ రన్ పొటెన్షియల్ అయితే మాత్రం ఉంది, కానీ ఎంతవరకు ఉంటుందనేది చూడాలన్నమాట. ప్రస్తుతానికి వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్స్ వల్ల ఎఫెక్ట్ అయితే కాస్త పడినట్టు కనిపిస్తుంది, లైక్ ముఫాసా కానీ, సోనిక్ 3 వల్ల. ఈ వీక్ 75 మిలియన్స్ హోల్డ్ అయితే మాత్రం ఈ ఫిలిం ఉంచుకుని ఇప్పటిదాకా 793 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. 1 బిలియన్ని పక్కగా దాటచ్చు, కానీ 1.3, 1.4 బిలియన్ వరకు వెళ్ళే పొటెన్షియల్ ఇప్పుడు కొద్దిగా తక్కువ అన్నట్టు కనిపిస్తుంది. ఓపెనింగ్ వీకెండ్లోని ఫ్రోజన్ 2ని చాలా ఈజీగా బీట్ చేసిన ఈ సినిమా లేటెస్ట్గా వచ్చిన ఫిలిమ్స్కి కాస్త ఎఫెక్ట్ అయింది. అవేమీ లేకపోతే ఈజీగా 1.5, 1.6 బిలియన్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అనే రేంజ్ ప్రిడిక్షన్స్ అయితే కనిపించాయి. మరొక సాడ్ థింగ్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే ఈ రేంజ్లో ప్రిడిక్ట్ చేసిన ముఫాసా కనీసం మొవానా 2 రేంజ్లో కూడా పర్ఫామ్ చేయడం కష్టం. మొవానా 2లో కనీసం ఏంటి ఆల్మోస్ట్ సగం కూడా రావడం, వస్తుందా రాదనేది చెప్పలేం. ఆ రేంజ్లో ఉంది సిచ్యువేషన్. అదేంటో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రేవెన్ ది హంటర్ ఓపెనింగ్ వీకెండ్లో యునానిమస్గా రిజెక్షన్ అంటే ఆల్మోస్ట్ వాష్ అవుట్ అయిపోతున్న ఈ సోనీ యూనివర్స్కి ఈ కొంతమంది జనాలు కూడా ఎలా వెళ్తున్నారు అనే ఫీల్లో ఉన్నాం కదా. ఈ నెక్స్ట్ వీకెండ్ యొక్క హోల్డ్ కూడా నార్త్ అమెరికాలో వరస్ట్ అయినప్పటికీ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే పర్లేదంటే ఇంతకన్నా దరిద్రంగా వాష్ అవుట్ అవుతుందని అనుకున్నారు చాలా మంది. యాక్చువల్గా మేడమ్ వెబ్ 100 మిలియన్స్ దగ్గరికి వచ్చి వాష్ అవుట్ అయిపోయింది. రీసెంట్ గా వచ్చిన సూపర్ హీరో ఫిల్మ్స్ లో లీస్ట్ గా కలెక్ట్ చేసిన ఫిల్మ్ అదే. పోతే క్రేవెన్ ది హంటర్ ఇప్పటిదాకా 43 మిలియన్స్ కలెక్ట్ చేసింది. మేడమ్ వెబ్ ని బీట్ చేయడం కష్టమే కానీ R-rated లోని ఇలాంటి సోనీ యూనివర్స్ యొక్క 40కి నడుస్తున్నా కూడా ఈ నెంబర్స్ రావడం ఈ మాత్రం కూడా చూసేవాళ్ళు ఎవరు అనే టైప్ ఆఫ్ షాకింగ్ అనిపించవచ్చు.
లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ద వార్ ఆఫ్ రోహిరం యొక్క రెస్పాన్స్ అయితే మాత్రం యానిమేటెడ్ బాగా లో క్వాలిటీ ఉండడంతో చూసిన చాలా మంది ఓటీటీలో చూసుకోవచ్చు అనే టైప్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల కంప్లీట్ రిజెక్షన్ అయితే మాత్రం కనిపించి కేవలం 15 మిలియన్స్ మాత్రమే ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. ఇక ముఫాసా ద లయన్ కింగ్ అయితే మాత్రం ప్రీవియస్ గా ద లయన్ కింగ్ రేంజ్ ఓపెనింగ్స్ కానీ ఆ రేంజ్ పాపులారిటీ కానీ ప్రపంచవ్యాప్తంగా దక్కదని చెప్పాను కదా, అది కేవలం సోనిక్ 3 యొక్క క్లాష్ వల్ల మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ అంతా కూడా ఇంపాక్ట్ లయన్ కింగ్ ఉన్నంత ఈ ముఫాసాకి అయితే మాత్రం ఈ టైటిల్కి తగ్గట్టు పాపులారిటీ ఇంతకుముందు యానిమేటెడ్ ఫిల్మ్స్ తోటి క్రియేట్ అవ్వకపోవడంతో ఖచ్చితంగా అది జనరేట్ చేయదు. ద లయన్ కింగ్ నార్త్ అమెరికాలోని కలెక్ట్ చేసిన ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ అంతా కూడా ఈ సినిమా వరల్డ్ వైడ్ ఓపెనింగ్ వీకెండ్ రాలేదు. అనుకున్న ప్రొజెక్షన్స్ కన్నా లీస్ట్గా వచ్చినప్పటికీ ఈ టైప్ ఆఫ్ జాన్రా, ఈ టైప్ ఆఫ్ కంటెంట్, ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అయితే మాత్రం లాంగ్ రన్ బేస్డ్ అనమాట. ముఖ్యంగా క్రిస్మస్ టైంలో ఆ లాంగ్ రన్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ ఈ సినిమా 1 బిలియన్ మార్క్ వెళ్ళడం అసాధ్యమే. ఎందుకంటే ప్రస్తుతానికి నార్త్ అమెరికాలోని ఈ సినిమాకి బిగ్గెస్ట్ రిజెక్షన్ 50-60 మిలియన్స్ అనుకున్నప్పటికీ ఫిలింకి వచ్చిన మిక్స్డ్ రిసెప్షన్ వలన అండ్ సోనిక్ 3కి వచ్చిన పాజిటివ్ రిసెప్షన్ వలన ఆ ప్రొజెక్షన్స్ అలా డౌన్ అయిపోయి 30-40 దగ్గరికి వెళ్ళిపోవడం అనేది మాత్రం దారుణం. దాంతోపాటు లాంగ్ రన్లో నార్త్ అమెరికాలోనే క్లియర్గా ఎఫెక్ట్ అవుతుంది. వరల్డ్ వైడ్గా ఇప్పటిదాకా 126 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే అందుకోవచ్చు అనమాట. 450 మిలియన్స్ అందుకోవాలి, కానీ లాంగ్ రన్ ఉన్న ఫిలింకి 500 మిలియన్ వెళ్ళే పొటెన్షియల్ లాంగ్ రన్లో ఎంత ఉందనేది మనకి నెక్స్ట్ వీకెండ్కి తెలుస్తుంది. ఎందుకంటే కుంగ్-ఫూ పాండా 4th పార్ట్ అయితే మాత్రం ఓపెనింగ్ వీకెండ్లో ఆల్మోస్ట్ 70-68 ఈ విధంగానే ఓపెన్ చేసినప్పటికీ ఫైనల్ రన్లోని 500 మిలియన్స్ వరకు కూడా లాగలిగింది. ఈ యానిమేటెడ్ ఫిల్మ్స్కి ఈ లాంగ్ రన్గా ఆడే ఈ ఫ్యామిలీ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ని ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. చూద్దాం మరి ఈ ఫెస్టివల్ టైంలో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో. అలా అని చెప్పి పక్కాగాని కూడా చెప్పలేమన్నమాట. ఇకపోతే ఇండియాలో కూడా లయన్ కింగ్ ఓపెనింగ్ వీకెండ్లోనే 2019లోని 50 crore నెట్ని దాటి కలెక్ట్ చేసిందనమాట. అయితే ఇప్పుడు ఈ ముఫాసా ద లయన్ కింగ్ ఇండియాలో 54 crore నెట్ అండ్ 66 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. తమిళ వెర్షన్ కానీ హిందీ వెర్షన్ మంచి హోల్డ్ని, మండేతో పాటు ట్యూస్డే జంప్ని కూడా చూసాయి, వెడ్నెస్డే కూడా జంప్ అవుతాయి. అవును, మండేనా తమిళ వెర్షన్ తెలుగు వెర్షన్ కన్నా ఎక్కువ వచ్చింది. తెలుగు వెర్షన్ ఆల్మోస్ట్ వాష్అవుట్ అయిపోయి ఆగిపోయే సిచ్యువేషన్లోకి ఉందన్నమాట. ఇండియాలోనే ఇంగ్లీష్ వెర్షన్ ఇప్పటిదాకా 20 crore నెట్, హిందీ వెర్షన్ 18 crore నెట్, తెలుగు వెర్షన్ 8.3 crore నెట్ అండ్ తమిళ వెర్షన్ 7.5 crore నెట్ వరకు వచ్చేసింది. ఆఫ్ కోర్స్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఎప్పుడు తమిళ వెర్షన్ తెలుగు వెర్షన్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తాయి, కానీ ఈసారి స్టార్ డబ్బింగ్ తమిళ్లో లేదు. లేకపోయినా ఖచ్చితంగా ఫైనల్ రన్ లోని తమిళ వెర్షన్ తెలుగు వెర్షన్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి కంటిన్యూ చేసి దాటేసేలా కనిపిస్తుంది అనమాట. తెలుగు వెర్షన్లోని మహేష్ బాబు గారు వాయిస్ ఇచ్చారు, కానీ ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే కనిపించట్లేదు. తమిళనాడులోని విడుదల 2 రిలీజ్ అవడం, న్యూగా రిలీజ్ అయిన ఫిల్మ్ వల్ల కాస్త ఇబ్బంది ఉంది. తెలుగులోని న్యూగా ఏ కొత్త పెద్ద ఫిల్మ్స్ కూడా రిలీజ్ కాలేదు. పుష్ప 2 యొక్క ఎఫెక్ట్ కూడా అంత పెద్దగా లేదు, ప్రెజెంట్ స్లో అయిపోయింది. అయినా తెలుగు వెర్షన్ అంతగా పర్ఫామ్ చేయట్లేదు. ఓల్డ్ లయన్ కింగ్ తమిళ వెర్షన్ కన్నా తెలుగు వెర్షన్ ఆల్మోస్ట్ 20 crore దగ్గర వరకు తెలుగు స్టేట్స్ లోని కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఇప్పుడు ఈ ముఫాసా 10 crores ని కలెక్ట్ చేసింది. మేబీ ఫైనల్ రన్ సేమ్ ఆ ఓల్డ్ లయన్ కింగ్ లాగా 20 crore దగ్గర వరకు ఆగిపోతుందేమో అని అనిపిస్తుంది. మరి పుష్ప 2 ఎఫెక్ట్ వల్ల హిందీలోని ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ అయితే మాత్రం ముఫాసా ద లయన్ కింగ్కి దొరకలేదు, మల్టీప్లెక్సెస్. కాకపోతే ఇప్పుడు బేబీ జాన్ వల్ల కూడా కాస్త స్క్రీన్స్ ఎఫెక్ట్ అయితే మాత్రం హిందీలో ముఫాసాకు ఉంది. అయినప్పటికీ మరి చూడాలి ఎంతవరకు కంటిన్యూ చేస్తుంది ఈ సినిమా ఇండియాలో. ఇక సోనిక్ 3rd పార్ట్ కంటిన్యూషన్గా సోనిక్ 2 యొక్క పోస్ట్ క్రెడిట్స్, ఆ క్లిఫ్ హ్యాంగర్స్, వాటి వల్ల సోనిక్ 3 మీద మంచి హైప్ జనరేట్ అయింది. ముఫాసా అంటే ప్రీక్వల్ లాంటి ఈవెంట్స్ కాబట్టి, సోనిక్ 3 కంటిన్యూషన్ లాంటి సీక్వల్ హైప్ కాబట్టి పక్కాగా దీనికి ఎక్కువ హైప్ ఉంటుంది. బుకింగ్స్ నుండి ఓపెనింగ్స్ వరకు ఈ సినిమా ఖచ్చితంగా డామినేట్ చేసేస్తుంది నార్త్ అమెరికాలోని, అందరికీ తెలుసు. పైగా రెస్పాన్స్ కూడా పాజిటివ్గా రావడం క్రిటిక్స్ నుండి ఈ సినిమా ముఫాసాన్ అయితే మాత్రం నార్త్ అమెరికా ఓపెనింగ్ వీకెండ్లోని దాటేసింది. నార్త్ అమెరికాలోని 61 మిలియన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన ఈ సినిమా స్టిల్ అండర్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. రీజన్ ఏంటంటే సోనిక్ 2nd పార్ట్ 72 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్లోని కలెక్ట్ చేసింది. బట్ ఇప్పుడు ఈ ఫిలిం క్లాష్ వలన కేవలం 61 దగ్గర ఆగిపోయింది. క్లాష్ లేకపోతే పక్కగా 80-85 మిలియన్స్ వరకు కూడా కొట్టే అవకాశం నార్త్ అమెరికా ఓపెనింగ్ వీకెండ్లో ఈ సినిమాకు ఉండుండేది. మరి చూద్దాం, ఫైనల్ రన్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్నప్పటికీ ఇంటర్నేషనల్ రిలీజ్ ఇంకా జరగలేదు గైస్. నెక్స్ట్ వీక్నే జపాన్లో రిలీజ్ కాబోతుంది అనమాట, మన ఇండియాలో January 3rd. సో మరి ఇంటర్నేషనల్గా కలెక్షన్స్ ఎంత వస్తాయో చూడాలి. సోనిక్ 2nd పార్ట్ 406 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. సోనిక్ 1st పార్ట్ 320 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. మరి ఈ 3rd పార్ట్ వాటిని బీట్ చేస్తుందో లేదో చూద్దాం. క్లాష్ ఎఫెక్ట్ కాంపిటీషన్ కూడా ముఫాసా ఎంత ఇస్తుందో చూడాలి. బట్ దానికి మిక్స్డ్ రివ్యూస్, దీనికి మంచి పాజిటివ్ రివ్యూస్. ఇక లాస్ట్ వీక్ DCU జేమ్స్ గన్ గారి యూనివర్స్ మీద వచ్చిన లేటెస్ట్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాట్మ్యాన్ యొక్క ఫిలిమ్స్ని, అదే మ్యాట్ రీవ్స్ యొక్క బ్యాట్మ్యాన్ స్టోరీని DCUలోకి కలిపేయడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈ క్లేఫిష్ హారర్ స్టాండ్లోన్ ఫిల్మ్ని కూడా డెవలప్ చేస్తున్నారు, అది కూడా 2026లోనే ప్లాన్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో దాని గురించి జేమ్స్ గన్ గారు రెస్పాండ్ అయ్యారనమాట. అఫ్ కోర్స్ క్లేఫిష్ ద బ్యాట్మ్యాన్ 2 రిలీజ్కి దగ్గరలోనే రిలీజ్ కాబోతుంది, కానీ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే ఈ క్లేఫిష్ హారర్ ఫిల్మ్ అనేది DCU ప్రాజెక్ట్, ద బ్యాట్మ్యాన్ DCU ప్రాజెక్ట్ కాదు కాబట్టి, సంబంధం లేదు కాబట్టి దగ్గరలో రిలీజ్ అయినా పెద్ద ప్రాబ్లం లేదని జేమ్స్ గన్ గారు చెప్పేశారు. సో కన్ఫర్మ్ అయిపోయినట్టే, ద బ్యాట్మ్యాన్ DCU తోటి క్రాస్ ఓవర్ అయ్యే అవకాశం లేదు. ద బ్యాట్మ్యాన్ 2 కొద్దిగా స్క్రిప్ట్లో చేంజెస్ చేసి
టైం తీసుకుంటున్నా కూడా ఇది క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్ కాదని కన్ఫర్మేషన్ అయితే మాత్రం లేటెస్ట్ గా వచ్చేసింది. ఎందుకు ముందున్న రూమర్స్ ప్రకారం క్లేఫేష్ బ్యాట్మెన్ 2లో విలన్ గా కనిపించే అవకాశం ఉందని కూడా వచ్చిందనమాట. సో అందుకని ఈ రూమర్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఎప్పుడైతే క్లేఫేస్ ఫిల్మ్ అండ్ బ్యాట్మెన్ 2 దగ్గరలో రిలీజ్ కాబోతుంది అన్నప్పుడు. ఇక తర్వాత విప్లాష్, లాలా ల్యాండ్, బేబీలాన్, ఫస్ట్ మ్యాన్ లాంటి ఫిల్మ్స్ ని డైరెక్ట్ చేసిన డేమియన్ చజెల్ గారు డికాప్రియోతో కలిసి కొలాబరేట్ అవబోతున్నారు. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట. ఈవెల్ కనీవల్ గారు ఒకప్పుడు అమెరికాలోని బిగ్గెస్ట్ స్టంట్ పర్ఫార్మర్ అండ్ ఎంటర్టైనర్ అనమాట. చాలా స్టంట్స్ చేశారు, పెద్ద అడ్వెంచరస్ మూమెంట్స్ గానీ ఆయన చరిత్రలోని గుర్తుండిపోయేలాంటి ఒక స్టంట్ పర్ఫార్మర్, ఆల్సో ఎంటర్టైనర్. ఆయన లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని స్టోరీ ఉండబోతుంది అనమాట. డికాప్రియో గారి కెరీర్ లోని లాస్ట్ గా గుర్తుండిపోయేలాంటి బయోపిక్ రియల్ ఈవెంట్స్ ని బేస్ చేసుకున్న క్యారెక్టర్స్ లో అయితే మాత్రం వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ గానీ, రెవెనెంట్ గానీ, వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ గానీ, ఆల్సో జే ఎడ్గర్ కూడా అండర్ రేటెడ్ అనొచ్చు. సో యాక్టింగ్ లో ఆయనకి తిరిగేలేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం పాల్ థామస్ ఆండర్సన్ గారితో కూడా ఫిల్మ్ రాబోతుంది. డికాప్రియో గారి అప్కమింగ్ లైన్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వాటి మీద పోస్ట్ కూడా మన ఇన్స్టాలో పెడతానండి. ఆల్రెడీ టామ్ క్రూజ్ అండ్ డ్వేన్ జాన్సన్ పెట్టేశాను కదా. ఇక తర్వాత హీమన్ ద మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ అప్కమింగ్ 2026 లోని రాబోతున్న ఫిల్మ్ కి సంబంధించి కాస్టింగ్ అంతా ఫిక్స్ అయిపోయింది అనమాట. అయితే స్కెలిటర్ పాత్రలోని జారెడ్ లిటో గారు కాస్టింగ్ లోని జాయిన్ అయ్యారు అనమాట. చిన్నప్పుడు ఖుషి టీవీలోని ఈ క్యారెక్టర్ని కపాలి అని పిలిచేవారు. ఈ హీమెన్ ప్రాజెక్ట్ గురించి 2020 లాక్డౌన్ నుండి న్యూస్ అయితే వచ్చిందనమాట. చాలా యాక్టర్స్ కాస్టింగ్ చేంజ్ అవుతూ ప్రస్తుతానికి ఫిక్స్ అయ్యారు. ఇడ్రిస్ ఎల్బా గారు కూడా కాస్టింగ్ లో ఉన్నారు. పోతే ఈ నికోలస్ కూడా హీమెన్ క్యారెక్టర్ కి, ముఖ్యంగా యంగ్ హీమెన్ కి తగ్గట్టు ఆ జాలిని అయితే మాత్రం సెట్ అవుతుంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. అప్కమింగ్ మ్యూటెంట్ సాగాలోని ఎక్స్మెన్ కాస్టింగ్ కి సంబంధించి సేడీ సింగ్ అయితే మాత్రం జీన్ గ్రే పాత్రలోని కన్సిడరేషన్ లో ఉన్నట్టు డిస్కషన్స్ జరుగుతున్నట్టు లేటెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. సోర్స్ ప్రకారం స్టిల్ ఇదొక బజ్ మాత్రమే, ఇంకా ఫిక్స్ కాలేదు. డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. కన్సిడరేషన్ లిస్ట్ లోని మీ టాప్ ప్లేస్ లో ఉంది. రీసెంట్ గా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 యొక్క షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్ట్రేంజర్ థింగ్స్ లోని నాకైతే పర్సనల్లీ ఫేవరెట్ క్యారెక్టర్ సేడీ సింగ్ యొక్క మ్యాడ్ మ్యాక్స్ క్యారెక్టరే. మరి జీన్ గ్రేలో ఎలా కనిపిస్తుందో చూడాలి. తర్వాత స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ యొక్క ప్లాట్ గురించి అప్డేట్స్ కానీ, మొత్తం ఎవెంజర్స్ డూమ్స్డేతో ఉన్న కనెక్షన్ గురించి ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఇదొక టీమ్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. అంటే గ్రౌండెడ్ గా ఫస్ట్ హాఫ్ అంతా ప్లాన్ చేసి తర్వాత మల్టీవర్సల్ ఈవెంట్ గా సెకండ్ హాఫ్ లో చేంజ్ అయినప్పటికీ ప్రస్తుతానికి ఇదొక టీమ్ ఆఫ్ ఫిల్మ్ గానే ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఆండ్రూ గార్ఫీల్డ్, టోబీ మ్యాగ్వైర్. నోవే హోమ్ కన్నా ఇందులోని వాళ్ళ డ్యూరేషన్ కానీ, వాళ్ళ క్యారెక్టర్ స్కోప్ కానీ, ఇంపార్టెన్స్ కానీ స్క్రిప్ట్ లో ఎక్కువ ఉండేలాగా కూడా డిజైన్ చేస్తున్నారు. పక్కగా స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ నోవే హోమ్ యొక్క రికార్డ్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసి ఒక బిగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ గా మళ్ళీ న్యూ ట్రయల్జీ స్పైడర్ మ్యాన్ యొక్క గ్రౌండెడ్ ఫిల్మ్స్ ని ప్లాన్ చేయొచ్చు అనమాట. సినిస్టర్ 6 అప్కమింగ్ గా ఉండొచ్చు. ఇక క్రిస్టోఫర్ నోలన్ గారి అప్కమింగ్ ఫిల్మ్ వ్యాంపైర్ బేస్డ్ ఫిల్మా, లేదంటే ఒక స్పేస్ బేస్డ్ ఫిల్మా, సైన్స్ ఫిక్షనల్ బేస్డ్ ఫిల్మా, లేదంటే ఒక స్పై థ్రిల్లరా అని చెప్పి చాలా రూమర్స్, చాలా సోర్సెస్ నుండి చాలా న్యూసెస్ వచ్చాయి. కానీ హోమర్ గారి ద ఒడిసీ పోయం ని బేస్ చేసుకుని తీస్తుందన్నమాట. ఈ గ్రీక్ ఎపిక్ ని బేస్ చేసుకుని తీయబోతున్న ఈ ఫిల్మ్ లోని ఇదివరకు ఉండే నోలన్ గారి ఫిల్మ్స్ లా ఉండదన్నమాట. పక్కాగా ఫ్యాంటసీ బేస్డ్ గా, క్రియేచర్స్ గానీ మొత్తం అంతా కూడా CGI యూజ్ చేసేలాంటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. ద ఒడేషియస్ కింగ్ అయితే మాత్రం ట్రోజన్ వార్ తర్వాత ఇంటికి వస్తున్న తర్వాత ఈ ప్లాట్ మొదలయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఆ పోయం ని ద ఒడిసీని బేస్ చేసుకున్నప్పటికీ చాలా చేంజెస్ కూడా పక్కాగా చేస్తారనమాట. అండ్ నెవర్ బిఫోర్ ఐమాక్స్ టెక్నాలజీని కూడా ఈ ఫిల్మ్ గురించి యూజ్ చేస్తున్నారనమాట. ఇంతకు ముందు అపెన్హైమర్ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ గారి స్టేట్మెంట్ ప్రకారం నేను వాడుకోవాల్సిన సోర్సెస్ అయితే మాత్రం లిమిట్లెస్ గా ఏదైనా తీయగలను, ఏ సోర్సెస్ అయినా వాడుకునే లాంటి బిగ్ కమర్షియల్ ప్రాజెక్ట్ ని కూడా తీయగలను, దానికి రెడీగా ఉన్నాను అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో చాలా మంది ఒక ఏలియన్ ఫిల్మా, హారర్ ఫిల్మ్ ని తీస్తారా, ఈ సోర్సెస్ అన్ని వాడుకుని బిగ్ కమర్షియల్ ప్రాజెక్ట్ రాబోతుందని అనుకున్నారు. సో దానికి తగ్గట్టే ఈ బిగ్ కమర్షియల్ ప్రాజెక్ట్ పక్కాగా క్రిస్టోఫర్ నోలన్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అవ్వచ్చు. చూద్దాం మరి. ఈ మిథిక్ యాక్షన్ ఎపిక్ అయితే మాత్రం ఒక న్యూ ఐమాక్స్ టెక్నాలజీని యూజ్ చేసి తీయబోతున్నారు అనమాట. ఐమాక్స్ స్క్రీన్స్ లోని నోలన్ గారి ఫిల్మ్స్ కి పిక్చర్ డిమాండ్ ఉంటుంది కాబట్టి. ఇక జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ లోని అప్కమింగ్ గా గెరెత్ ఎడ్వర్డ్స్ తీయబోతున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్ గురించి చాలా వరకు R-rated గా ప్రీవియస్ ఫిల్మ్స్ లా కాకుండా కొద్దిగా మంచి కంటెంట్ ఓరియంటెడ్ గా ఆ డైరెక్టర్ గురించి తెలిసినట్టే ఒక హారర్ ఫిల్మ్ గా డిజైన్ చేయబోతున్న ఈ ఫిల్మ్ మీద మంచి హైప్ ఉంది. రీసెంట్ గా లీక్ అయిన క్లిప్ అయితే మాత్రం అందులో స్కార్జో సడన్ గా డైనోసార్ లాగా మారిపోయేలాగా కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ డైనోసార్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోయేలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పటికీ ఒక ఐలాండ్ లోనే స్టిల్ డైనోసార్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ కానీ, హ్యూమానిటీకి కావాల్సిన సోర్సెస్, వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన మెడిసిన్ గురించి అయితే మాత్రం ఈ ఐలాండ్ కి వెళ్తారు. అక్కడ డైనోసార్స్ తోటి మళ్ళీ ఒక హారర్ ఫిల్మ్ గా ఉండబోతుంది. సో ఇక్కడ ఈ హ్యూమన్స్ కూడా ఆ హ్యూమానిటీ సర్వైవల్ గురించి యూజ్ చేసుకోబోతున్న సోర్స్ అయితే మాత్రం వీళ్ళని కూడా డైనోసార్స్ లా మార్చేసేలా ఉంటుందా అని చెప్పి ఆన్లైన్ లో ఈ లీక్డ్ క్లిప్ మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగారు అనమాట. సో దీని మీద క్లారిటీ ఏంటంటే ఇదంతా కూడా AI ద్వారా ఎడిట్ చేసిన క్లిప్. ఇది నిజంగా లీక్ అయిన క్లిప్, లీక్ అయిన ట్రైలర్, ఫిలింలో దీనికి సంబంధించి ఎలాంటిది ఉండదు.
ఒక హ్యూమన్ డైనోసార్గా మారడం అనేది పిచ్చ ఫూలిష్గా కామెడీగా ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్ని ఫ్రాంచైజ్ని కంప్లీట్గా రూయిన్ చేసినట్టు అవుతుందన్నమాట. ఈవెన్ డైరెక్టర్ గెరెత్ ఎడ్వర్డ్స్ కూడా కంటెంట్ మీద తీసేలాంటి డైరెక్టర్ కాబట్టి ఆయనకి ప్రాజెక్ట్ని ఇచ్చారు తప్పించి ఇలాంటి కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే మాత్రం పక్కగా ఆయన పెట్టరు. ఇది ఫేకే. అండ్ ఏఐ రీసెంట్గా బాగా అడ్వాన్స్ అవుతుంది. చాలా రియలిస్టిక్గా విఎఫ్ఎక్స్ అంతా కన్విన్సింగ్గా ఉండేలాగా ఎడిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ లో క్వాలిటీ ద్వారా ఏదో థియేటర్స్లోనే దీన్ని షూట్ చేసినట్టు భలే ఎడిట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయగానే బాగా వైరల్ అయింది. చాలా మంది నమ్మేశారు కూడా. కానీ ఇది ఏఐ ఫేక్ అనమాట. ఇక స్ట్రేంజర్ థింగ్స్ యొక్క సీజన్ 5 షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని ఇందాక చెప్పాను కదా. యాక్చువల్గా ఇది 2025 సమ్మర్కి ప్లాన్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడే షూటింగ్ అవడంతో విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీకి కాస్త ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్ కాకపోయినా కొద్దిగా డిలే అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక లాస్ట్ అప్డేట్, డీసీలోని కొత్తగా చాలా ప్రాజెక్ట్స్ని డెవలప్మెంట్ చేద్దామని జేమ్స్ గన్ ప్రతి ఒక్క స్క్రిప్ట్ని కూడా వింటూ రెడీగా, అంటే ఒక్కొక్క ఐడియాలు వింటూ ఒక్కొక్క స్క్రిప్ట్ని ఒక్కొక్క ఫిల్మ్ని రెడీ చేద్దామని డిసైడ్ అవుతున్నారు. అందులోని ఫ్లాష్ ఫిల్మ్కి సంబంధించి ఒక స్టాండర్లోన్ ఫిల్మ్ తీద్దామనే ప్రయత్నం కూడా స్టార్ట్ అయిందంట. ఫ్లాష్ టీవీ షోస్ వల్ల చాలా వరకు స్టోరీ అంతా కూడా ఫ్లాష్కి సంబంధించింది తెలిసిందే అనే ఫీల్ వచ్చేసింది అనమాట. ఫిల్మ్కి సంబంధించి డిఫరెంట్ ప్లాట్ని తయారు చేసినప్పటికీ రీబూట్ వల్ల కంప్లీట్గా ఫాటీగా అయితే మాత్రం ఆడియన్స్ రిజెక్షన్ కనిపించింది. ఇక ఇదంతా కాదు, రీసెంట్గా రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ టీజర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ డీసీ మొత్తం ఎగ్జిస్టెన్స్లోనే మోస్ట్ వ్యూడ్ టీజర్గా యూట్యూబ్లోని మొత్తం సోషల్ మీడియాలోని ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. సూపర్ మ్యాన్ మీద ఫిల్మ్ వచ్చి కూడా చాలా ఇయర్స్ అయింది కదా. కాబట్టి మోస్ట్ వ్యూడ్ టీజర్స్లో అయితే మాత్రం టాప్ ప్లేస్లోకి వెళ్ళడానికి రీజన్ కూడా అది. అలాంటి పెండింగ్లో ఉన్న సూపర్ హీరోస్ మీద తీస్తే బెటర్. జేమ్స్ గన్ డిసిషన్స్ అన్ని బాగుంటాయి కానీ చూద్దాం మరి ఏమవుతుందో. మొత్తానికి మీకైతే లేటెస్ట్ అప్డేట్స్ కానీ బాక్స్ ఆఫీస్ కానీ లేటెస్ట్గా చూసిన రివ్యూస్ కానీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.